శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. జనవరి 28 కుంభరాశి వారికి మధ్యాహ్నం 3:20 తర్వాత జరిగేది ఇదే. జాగ్రత్త. ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 28 మంగళవారం వీరి యొక్క దినఫలాలు కనుక చూసుకున్నట్లయితే వీరికి ఏ విధంగా ఉంటుందో మధ్యాహ్నం 3:20 తర్వాత మీకు జరిగి మధ్యాహ్నం 3:20 తర్వాత వీరికి జరగబోయేది ఏమిటో, అలాగే వీరికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ యొక్క రాశివారు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను జనవరి 28 దినఫలాల ప్రకారం పొందుకోబోతున్నారో పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇదివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే కనుక కుంభరాశి వ్యక్తుల మనస్తత్వాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే కుంభరాశి వ్యక్తులు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సిస్టమేటిక్గా ఉంటారు. ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. ఊహల్లో విహరించడం వీరికి అస్సలు నచ్చదు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే ధైర్య సాహసాలు కూడా వీరికి ఉంటాయి. అలాగే ఎవరైనా వీరిని ఇబ్బంది పెడితే ప్రతీకారం తీర్చుకునేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం కూడా ఉంటుంది. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. జనవరి 28 తేదీ మంగళవారంన దినఫలాలు కనుక వీరికి చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 3:20 తర్వాత మీకు సంబంధం లేని ఒక గొడవలోకి దూరి మీరు సమస్యను కొని తెచ్చుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇరుగు పొరుగున కుటుంబ సభ్యులు ఎవరైనా తగులాడుకుంటూ ఉంటే ఈ విధంగా అనవసరమైన గొడవలోకి దూరి మీరు సమస్యను కొని తెచ్చుకొని మాట పడాల్సి వస్తుంది. పోలీసు కేసుల వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మీరు పనిచేసే చోట కూడా ఈ విధంగా జరగవచ్చు. లేదా బయట రోడ్డుపైన వెళ్తున్నప్పుడు కూడా మీకు సంబంధం లేని గొడవలు తలదూర్చి ఈ విధంగా పెద్ద సమస్యను మీరు కొని తెచ్చుకునే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో మీరు పని ఒత్తిడి కారణంగా నీరసం తలనొప్పితో బాధపడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రాశి వారికి అధికారుల నుండి ప్రశంసలు దక్కబోతున్నాయి. పెండింగ్ లో ఉన్నటువంటి ఒక పనినైతే మీరు పూర్తి చేయగలుగుతారు. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ రోజు వ్యాపార జీవితం సాధారణంగా గడిచిపోతుంది. అలాగే వినియోగదారులను ఆకర్షించే మార్పులు చేర్పులు మీరైతే తీసుకోబోతున్నారు. మీ యొక్క వ్యాపారంలో చేయటానికి ప్రయత్నిస్తే మీకు ఇది శుభదినంగా పరిగణించబడుతుంది. అలాగే ఈరోజు మీరు పని మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపార అవకాశాల కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని వింటారు. ఈరోజు మీకు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు అయితే లభిస్తుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా కళలకు సంబంధించిన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో ఈరోజు మీకు అవకాశం దక్కే సూచన అయితే కనిపిస్తుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో ఈరోజు మీ ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సి రావచ్చు. ఈ విధంగా జనవరి 28 మంగళవారం యొక్క దినఫలాల్లో కుంభరాశి వారికి కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఖచ్చితంగా నిత్య దీపారాధన అలవాటుగా చేసుకోండి. అలాగే కుంభరాశి వారు శివ భగవాను నిత్యం ఆరాధించాలి. శివ స్తోత్రం పారాయణం చేయండి. అలాగే నలుపు రంగులో ఉండేటటువంటి వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.